హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహి డ్రామా వరల్డ్. ఈరోజు మనం ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనే డ్రామా యొక్క ఎపిసోడ్ 8, 9, 10 చూడబోతున్నాం. ఇప్పటివరకు లాస్ట్ ఎపిసోడ్ చూడకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. మనం లాస్ట్ సీన్లో రౌడీలు సైంటిస్ట్ టీమ్ని ఫాలో అవ్వడం చూస్తాం. అడ్రస్ వాళ్ళు కనుక్కోలేక మిస్ అవుతారు. ఇంకో సైడ్ హీరో వచ్చేసి తన ఫస్ట్ లవ్ చెప్పిందే ఆలోచిస్తూ ఉంటాడు. 3 డేట్స్కి వెళ్దాం, తర్వాత మ్యారేజ్ చేసుకుందాం అనేది గుర్తు వస్తుంది. అప్పుడే హీరోయిన్ నీకు ఒక మంచి ఫ్రెండ్ కావాలా అని అడుగుతుంది. అప్పుడు హీరో అవును, నాకు అన్నీ షేర్ చేసుకోవడానికి ఇప్పుడు ఒక ఫ్రెండ్ కావాలని సైంటిస్ట్ వాళ్ళు ఉండే ప్లేస్కి వెళ్తాడు. సైంటిస్ట్ హీరోకి చాలా అలర్జీస్ ఉన్నట్లున్నాయి అని కింద పడిపోయిన వీడియో చూస్తూ ఉంటే అక్కడికి సైంటిస్ట్ టీం అంతా వచ్చి అలసిపోతారు. అందులో పై ఏమంటుందంటే మనం సక్సెస్ కంటే ముందే చచ్చిపోతామేమో అని అంటుంది. సైంటిస్ట్తో మాతో అంకుల్ ఇలా పని చేయించాడని చెప్తారు. హీరోయిన్ వాళ్ళకి పెయిన్ రిలీఫ్ ప్యాచెస్ వేస్తా అంటే సైంటిస్ట్ లేదు నేను వేస్తానే జెలస్గా ఫీల్ అవుతూ వాళ్ళకి అవి పెడుతూ ఉంటే వాళ్ళు పెయిన్తో అరుస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి హీరో వచ్చి ఏంటి సౌండ్స్ అని వింటూ ఉంటాడు. హీరోయిన్ వాళ్ళు అరుస్తుంటే ఫుల్గా నవ్వుతుంది. అప్పుడు హీరో జెలస్గా నాతో ఉంటే ఎప్పుడు అలా నవ్వనే నవ్వదని అనుకుంటాడు. హీరోయిన్ అక్కడ ఏంటి రెడ్ మార్క్లా కనిపిస్తుంది అని సైంటిస్ట్ వాళ్ళతో అంటే సైంటిస్ట్ వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. అక్కడ హీరోని చూసి నువ్వేంటి ఇక్కడ అంటే నేను AG3తో మాట్లాడాలి అని అంటాడు. AG3 ఛార్జింగ్లో ఉంది, ఇప్పుడు కుదరదని సైంటిస్ట్ అంటాడు. లేదు ఇందాకే తన సౌండ్ వినిపించింది అని హీరో అంటే మీ వద్ద పనిచేసేవాడు మా వాళ్ళకి ఎంత ప్రాబ్లం చేసావో చూసావా, మా వాళ్ళతో పని చేయించే బదులు వేరే వాళ్ళని పనిలో పెట్టుకోవాల్సిందిగా అంటాడు. AG3ని పంపడం కుదరదు అనేసరికి హీరో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. హీరో వెళ్ళాక సైంటిస్ట్ టీం హీరోయిన్తో హీరో ఫోన్లో ట్రాకర్ పెట్టాము, అందుకే రెడ్ కలర్లో హీరో వస్తున్నట్లు మనకు కనిపించింది అని చెప్తారు. హీరో వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో ఉంటాడు. అది తెలియక సైంటిస్ట్ టీం అంతా అక్కడికి వెళ్తారు. అక్కడ వాటర్లో హీరోని చూసి వాళ్ళు భయపడి పారిపోతారు. సైంటిస్ట్ పైతో చూడు హీరోకి చాలా అలర్జీస్ ఉన్నాయి, ఎలా పంపాలో తెలియట్లేదు జియాని అంటే పై జియా తను నార్మల్ అయిన పర్సన్ అని చెప్పింది కదా, తనని ఎందుకు నమ్మవు అని అంటుంది. ఇంకోవైపు హీరోయిన్ అన్నయ్య వదినని చూపిస్తారు. వాళ్ళు డ్రింక్ చేస్తూ ఉంటారు. జియా గురించి తెలుసా అని వాళ్ళ వదిన అంటే నా కాల్ లిఫ్ట్ చేయట్లేదు నా చెల్లెలు అని హీరోయిన్ అన్నయ్య చెప్తాడు. వాళ్ళ వదిన అంతా ఆ రోబోట్ తయారు చేసే ప్రొఫెసర్ వల్లే అని అంటుంది. రోబోట్ తయారు చేసే ప్రొఫెసర్నా అని హీరోయిన్ అన్నయ్య షాక్ అవుతాడు. ప్రొఫెసర్ హాంగ్ బెక్యూ వల్ల బ్రేకప్ అయింది, ఆ తర్వాత నుంచి జియా ఎలా సాడ్ అయిందని వాళ్ళ వదిన అంటుంది. హీరోయిన్ నిద్రపోతూ ఉంటే సైంటిస్ట్ తననే చూస్తూ వాళ్ళ పాస్ట్లోకి వెళ్తాడు. హీరోయిన్ ఫస్ట్ టైం సైంటిస్ట్ ఉండే ప్లేస్కి వచ్చి నా పేరు జోజియా అని చెప్తుంది. కొన్ని డేస్ తర్వాత నేను ఒక అంబ్రెల్లా తయారు చేయాలనుకుంటున్నా. ఎలాంటి అంబ్రెల్లా అంటే వర్షం వచ్చినప్పుడు ఒక బటన్తో అంబ్రెల్లా నుండి బయటికి చూస్తే వర్షం కనిపించేలా, ఒకవేళ వాళ్ళకి కిస్ చేయాలనిపిస్తే అంబ్రెల్లా కలర్ చేంజ్ అయిపోయి వాళ్ళు కనిపించకుండా ఉంటారు. అలాంటి అంబ్రెల్లా వాళ్ళకు బాగా నచ్చుతుంది అని చెప్తుంది. కొన్ని డేస్ తర్వాత హీరోయిన్ డ్రాయింగ్ వేయడాన్ని చూపిస్తారు. అప్పుడే వర్షం రావడంతో హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటే అక్కడికి సైంటిస్ట్ వచ్చి తను తయారు చేసిన అంబ్రెల్లాని చూపిస్తాడు. తర్వాత అలా వాళ్ళ రిలేషన్షిప్ స్టార్ట్ అయిందని చూపిస్తారు, కానీ బ్రేకప్ గురించి అప్పుడే రివీల్ చేయరు. హీరోయిన్ అన్నయ్య సైంటిస్ట్ని కలవడానికి వచ్చి నేను జోజియా అన్నయ్య, నా పేరు జోజిన్ బే అని చెప్తాడు. సైంటిస్ట్ నా పేరు హాంగ్ బెక్యూ, జియా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని అని అంటాడు. ఆ టైంలో హీరోయిన్ ఎక్కడ ఉందని చూస్తే హీరో ఇంటికి వెళ్తుంది. అప్పుడే హీరో నీకోసం చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నా అంటే హీరోయిన్ కోపంగా నీకు నాకన్నా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఉన్నారు కానీ అంటుంది. నువ్వు ఒకదానివే నా ఫ్రెండ్వి అంటే మరి నిన్న ఫస్ట్ లవ్ అన్నావుగా తను అంటే లేదు తను నా ఫ్రెండ్ కాదని అంటాడు. ఆ నెక్లెస్ బాక్స్ ఓపెన్ చేయలేదా అని హీరోయిన్ అంటే అందులో నెక్లెస్ ఉందని నీకెలా తెలుసా అని హీరో అంటాడు. గెస్ చేస్తా అని హీరోయిన్ అంటుంది. అది ఓపెన్ చేసి నా మెడలో వేయని హీరో అంటాడు. అంతా రివర్స్లో జరుగుతున్నట్లుంది అని హీరోయిన్ అనుకుంటుంది. మా నాన్న ఈ నెక్లెస్ మా అమ్మకి ఇచ్చి ప్రపోజ్ చేశాడు, నాకు ఇది చాలా స్పెషల్ అంటాడు. ఇది హాంగ్వే పర్వతం వద్ద మా నాన్న ఈ నక్షత్రం ముక్కతో తయారు చేసిన నెక్లెస్ ఇచ్చి ప్రపోజ్ చేశాడు. నువ్వేంటి సేమ్ ఒక అమ్మాయిలా ఫీల్ అవుతున్నావు, సరేలే ఈసారి వింటర్కి నేను నిన్ను అక్కడికి తీసుకెళ్తా అంటాడు. అప్పుడు హీరోయిన్ అప్పుడు నేను ఉండను, నీతో AG3 ఉంటుంది అని ఫీల్ అవుతుంది. ఇదంతా AG3 మెమరీలో సేవ్ చేసుకుంటుంది. నెక్స్ట్ సీన్లో హీరో ఫస్ట్ లవ్ని చూపిస్తారు. హీరో తన ఫ్రెండ్ తిను ముగ్గురు కలిసి చైల్డ్హుడ్ నుంచి ఫ్రెండ్స్ కాబట్టి మా నాన్న నాకు మ్యారేజ్ చేసుకో అంటున్నాడు అని చెప్తుంది. CEO యూజువల్ బ్లైండ్ డేట్ చూసారా, అయితే నేను సెలెక్ట్ చేయనా అని అడుగుతాడు.
లేదు, నేను ఆల్రెడీ చూజ్ చేసుకున్న కిమ్మింగ్క్యూ అని చెప్తుంది. మ్యూచువల్ ఫేస్ చాలా సాడ్ అయిపోతుంది. అప్పుడే హీరోయిన్తో నిన్న నైట్ ఒక ప్రాబ్లం వచ్చింది, నీ ఒపీనియన్ చెప్తావని వచ్చా. నా ఫ్రెండ్ ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలి అని అనుకుంటున్నాడు, కానీ తనకి ఒక జబ్బు ఉంది. ఆ అమ్మాయి 3 డేట్స్కి వెళ్దాం, ఒక కిస్ చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకుందాం అంది. కానీ నా ఫ్రెండ్ తనని టచ్ చేయలేడు, కిస్ చేయలేడు, హ్యాండ్ కూడా పట్టుకోలేడు. ఇలాంటిది జరుగుతుందా అంటే హీరోయిన్ అది నువ్వేనా అంటే హీరో నేను కాదు అని అంటాడు. నా ఫ్రెండ్ టచ్ చేయలేడు, అలా చేస్తే చచ్చి ఊరుకుంటాడు అంటే అది నువ్వేనా అంటే హీరోయిన్ అది నేను కాదు నా ఫ్రెండ్ అని కోపంగా అంటాడు. హీరోయిన్ అప్పుడు అలాంటి అలర్జీ గురించి నేను ఎక్కడా వినలేదు, ఫ్యూచర్లో తెలుస్తుందిలే అని హీరో అంటాడు. అప్పుడు హీరోయిన్ తన ప్రాబ్లం చెప్పమను, తనని తనలాగా ఇష్టపడే పర్సన్ అయితే లైఫ్ లాంగ్ ఉంటుంది అని హీరో హీరోయిన్ని ఫుడ్ ఆశ పెట్టి చంపేస్తా అనేలా తన ముందే కుక్ చేస్తూ ఉంటాడు. పీతలు తీసుకుంటాడు. అప్పుడు హీరోయిన్ ఇందులో కొన్ని మీ పక్కింటి వాళ్ళతో షేర్ చేసుకుంటే బాగుంటుంది కదా అని హీరోని చూస్తే అప్పుడు హీరో నవ్వుతూ ఆల్రెడీ పంప, అవి వాళ్ళు పట్టుకునే వరకు వాళ్ళ పని అయిపోతుందని నవ్వుతాడు. అప్పుడు హీరోయిన్ సైకో వేధవ అని తిట్టుకుంటుంది. వాటిని చూసి సైంటిస్ట్ టీం అంతా భయపడతారు. హీరోయిన్ అనే సైంటిస్ట్ నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ని రోబోట్లా ఎందుకు మార్చావు అని అక్కడ తిరుగుతున్న పీతలు చూసి భయపడి పక్కకి వేస్తారు. టెస్టింగ్ అయిపోయాక ఏజిత్రి ఫేస్ మార్చు, లేదంటే నీ మీద కేసు వేస్తా అంటాడు. నా చెల్లి బ్రేకప్ తర్వాత ఎప్పుడు బాధపడేదే అంట, అంతలా నా చెల్లిని ఏం బాధ పెట్టావు అంటే బ్రేకప్కి రీజన్ ఏంటో నాకు కూడా తెలియదని సైంటిస్ట్ అంటాడు. ఫుడ్ అయ్యాక హీరో తింటుంటే ఎంతకాలం నుండి కుకింగ్ చేస్తున్నారో మాస్టర్ అంటే దాదాపు 15 సంవత్సరాల నుండి చేస్తున్నా అంటాడు. వేరే వాళ్ళు చేసే ఫుడ్ నేను తినను అని చిన్నప్పటి నుండి ప్రాబ్లం అయింది స్టార్టింగ్లో, కానీ తర్వాత నుండి స్లోగా నేను మిల్క్ కాయడం, కప్ నూడిల్స్ చేయడం అలా స్టార్ట్ చేసి ఇప్పుడు కుకింగ్ చేయడం వరకు నేర్చుకున్నా అంటాడు. హీరోయిన్ చిన్నప్పుడు హీరో ఎంత బాధపడ్డాడు అని చూస్తుంది. హీరో నేను అన్నీ నేర్చుకున్నా కానీ మా నాన్నలా షేవింగ్ ఎలా చేసుకోవాలో నేర్చుకోలేకపోయా అంటాడు. హీరోయిన్ చిన్నప్పుడు ఎలా చేసుకునేవాడో అని చూస్తుంది. హీరోతో ఇన్ని కష్టాల తర్వాత కూడా నువ్వు ఒక మంచి మనిషిలాగా ఎదిగావు అని అంటుంది. హీరో హీరోయిన్తో నేను లవ్ చేసిన అమ్మాయి నీలా రోబోట్ అయితే బాగుండు, తనని నీలాగే టచ్ చేసేవాడిని, తన చేయి కూడా పట్టుకునేవాడిని, తనకు నెక్లెస్ ఇచ్చి కిస్ చేసి ప్రపోజ్ చేసేవాడిని, ఆ మూమెంట్ చాలా బాగుండేది అని హీరోయిన్ని చూస్తూ ఉంటాడు. ఆ రోజు నైట్ హీరో తన ఫస్ట్ లవ్ ఇచ్చిన గిఫ్ట్ని చూస్తూ తన మెడలో ఉన్న నెక్లెస్ తనకి ఇవ్వాలని బాక్స్లో పెడతాడు. తన బర్త్డేకి రాసిన లెటర్స్ని చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ తను రెడీ చేసిన హ్యాండ్ ల్యాంప్ల ప్రాజెక్ట్ గురించి జరగాలని క్యాన్సిల్ చేయదని ఒక పిటిషన్ పంపి ఉంటుంది. అది ఎలాగైనా హీరోకి చూపించాలని అనుకుంటుంటే ఎస్టర్డే జరిగిన విషయం హీరోయిన్కి గుర్తు వస్తుంది. తను అసలు ఏమనుకుంటున్నాడు, నేను ఒక రోబోట్ అయితే ఏంటి, అమ్మాయిలా కనిపిస్తున్నాను కదా అని అనుకుంటుంది. హీరో తన ఫస్ట్ లవ్ని మీట్ అవ్వడానికి ఒక ప్లేస్ బుక్ చేసి అక్కడ ఒక మనిషి కూడా ఉండొద్దని అంటాడు. మరి సర్వర్స్ అని వాళ్ళు అడిగితే హీరోయిన్ని చూస్తూ ఉంటాడు. ఇదేం తెలియని హీరోయిన్ అక్కడికి వెళ్తుంది. తనకి ఈ హాట్ చాక్లెట్ అంటే చిన్నప్పుడు ఫేవరెట్ అని 1.5 కప్కి 4 స్పూన్ కోకో పౌడర్ అని మిక్స్ చేస్తూ ఉంటాడు. ఈ మగ్తో ప్రపోజ్ చేయడం కరెక్ట్ కాదేమో మాస్టర్ అని హీరోయిన్ అడిగితే ఈ మగ్ నాకు 15 ఇయర్స్ బ్యాక్ నా బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చింది, అందుకే ఈ మగ్తో మిక్స్ చేస్తున్నా అని చెప్తాడు. సైంటిస్ట్ టీం మొత్తం హీరో హీరోయిన్తో కిస్ చేసే వీడియో చూస్తూ ఉంటారు. షాక్ అవుతారు. సైంటిస్ట్ వాళ్ళు జియాని తీసుకురా అంటే పై తను ఇక్కడ లేదు అని చెప్తాడు. సైంటిస్ట్ వాడిని అస్సలు వదిలిపెట్టను అని వ్యాన్లో హీరో లొకేషన్ని ట్రాక్ చేస్తూ వెళ్తాడు. తర్వాత హీరో ఫస్ట్ లవ్ అక్కడికి వస్తుంది. హీరో హీరోయిన్తో తన పేరు నీకు చెప్పలేదు కదా, తన పేరు రియల్ అని, ఈ హాట్ చాక్లెట్ తను వచ్చాక సర్వ్ చేయని చెప్తాడు. రియల్ నా కోసం హాట్ చాక్లెట్నా, మగ్గేంటి విచిత్రంగా ఉంది అని అంటే హీరో ఇది నీ చిన్నప్పుడు ఫేవరెట్, ఈ మగ్ కూడా నువ్వే నాకు గిఫ్ట్ ఇచ్చావు అంటాడు. అప్పుడు రియల్ నువ్వేంటి ఎప్పుడు గతం గురించి మాట్లాడతావు, ఓల్డ్ ఫ్యాషన్ లాగా, ఈ హాట్ చాక్లెట్ ఇప్పుడు తాగట్లే కానీ నువ్వు ప్రిపేర్ చేసావు కదా నేను తాగుతానులే అని తాగాక ఇది చాలా స్వీట్గా ఉంది అని అంటుంది. రియల్ నాకు సమాధానం చెప్పు అని హీరోని అడిగితే రియల్ నేను నీతో 3 డేట్స్కి రాలేను, నేను నిన్ను కిస్ కూడా చేయలేను, నేను అందంగా ఉంటా, స్మార్ట్గా ఉంటా, జాబ్ కూడా చేస్తున్నా, మా నాన్నకి నేను ఏమని సమాధానం చెప్పను అని అంటుంది. హీరో నెక్లెస్ రియల్కి ఇస్తూ నాకు ప్రపోజ్ చేస్తున్నావా ఈ నెక్లెస్తో అంటే లేదు అని అంటాడు. ఈ నెక్లెస్ ఇచ్చి నన్ను రిజెక్ట్ చేస్తున్నావా అంటే లేదు, ఒక ఫ్రెండ్గా ఇస్తున్నా నీకు అని అంటాడు. మా అమ్మ నెక్లెస్ అంటే నీకు బాగా ఇష్టం కదా అని రియల్తో అంటే రియల్ లేచి ఈ నెక్లెస్ ఒక ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకోవడం నాకు ఇష్టం లేదు అని చేయి కలుపు, ఇకపై నుంచి మనం ఫ్రెండ్స్ అని అంటుంది.
హీరో ఏం చేయలేక హ్యాండ్ ఇస్తూ తర్వాత అలర్జీ స్టార్ట్ అవుతుంది. హీరో ఇంజెక్షన్ వేసుకోకుండా తనని నేను రిజెక్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అని ఈ నెక్లెస్ పడేయబోతుంటే హీరోయిన్ మీ అమ్మగారి నెక్లెస్ అని ఆపేస్తుంది. వర్షం స్టార్ట్ అవడంతో హీరోయిన్ తను ఇన్వెంట్ చేసిన అంబ్రెల్లా తీసుకుని వచ్చి హీరో తడవకుండా వర్షం ఆగిపోయే వరకు అక్కడే కూర్చుంటుంది. హీరో హీరోయిన్కి హ్యాండ్ ఇస్తూ ఇంటికి వెళ్దాం పదా అని తనతో నువ్వు చెప్పింది నిజమే, అది నా ఫ్రెండ్ లవ్ స్టోరీ కాదు, నాదే, తనని రిజెక్ట్ చేశా కానీ తన ఫస్ట్ నా లవ్, తన లాస్ట్ నా లవ్ అని చెప్తాడు. మీ లైఫ్లోకి ఇంకెవరైనా వస్తారేమో కదా మాస్టర్ అంటే లేదు అని చెప్తాడు. నీకు మనుషుల ఫీలింగ్స్ అర్థం కావు, నువ్వు ఒక రోబోట్వి అంటే మీకు ఇప్పుడు నా అవసరం ఉంది కాబట్టే నా హ్యాండ్ పట్టుకున్నారు అని అంటుంది. హీరో హ్యాండ్ తీసేసి అయినా నేను ఇంజెక్షన్ వేసుకోలేగా అని షాక్ అవుతాడు. అప్పుడే ఒక పర్సన్ డాష్ ఇస్తే హీరో కింద పడిపోయి కేఫ్లో నేను ఎవరు ఉండొద్దన్నా కదా అని అంటాడు. నాకు అలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఏం రాలేదని అతను అంటాడు. హీరోకి టచ్ చేస్తాడు కానీ అలర్జీ ఏం రాలే అని నన్ను టచ్ చేయి ప్లీజ్, నన్ను ఒకసారి టచ్ చేయని అతన్ని అడుగుతాడు. ఇంకోసారి ఇక్కడికి వస్తే బాగుండదని అతను పంపేస్తాడు. హీరోకి అలర్జీ రాలే అని డాక్టర్కి కాల్ చేస్తే డాక్టర్ కాల్ లిఫ్ట్ చేయడు. హీరో క్రౌడ్ ఉన్న ప్లేస్లో కార్ ఆపేసి చూస్తూ ఉంటాడు. హీరోయిన్ మనం కూడా వెళ్దామని హ్యాపీగా హీరో హ్యాండ్ పట్టుకొని వెళ్తుంది. హీరోని కొందరు డాష్ ఇస్తే ఆ హీరోకి అలర్జీ ఏం రాలని హ్యాపీగా హీరోయిన్తో పాటు నవ్వుతూ వెళ్తాడు. ఈ బొమ్మ చాలా క్యూట్గా ఉంది అని హీరోయిన్ అంటే నీకు తీసుకుంటానని హీరో అంటాడు. నేను కూడా ప్రతి నెంబర్ 4 అని హీరోకి హీరో హెడ్ క్యాప్ పెడుతూ ఉంటుంది. వాళ్ళు ఒక ఫోటో తీసుకుంటారు. హీరో కోసం హీరోయిన్ కేక్ తీసుకుని వస్తుంది. టాటూ లాంటి స్టాల్లో హీరోకి స్టిక్కర్ వేస్తుంటే హీరోకి అలర్జీ రాలేదని నవ్వుతాడు. వాళ్ళు హ్యాపీగా ఉన్న ఈ టైంలో సైంటిస్ట్ అక్కడికి లొకేషన్ ట్రాక్ చేస్తూ వస్తాడు. డాక్టర్తో హీరో కాల్ చేసి సడన్గా నాకు అలర్జీ స్టార్ట్ అయింది, నా వద్ద మెడిసిన్ ఇంజెక్షన్ ఏం లేవు అని అంటాడు. నా వద్ద అసలు ఏం లేవు అని ఏడుస్తూ ఉంటే హీరోయిన్ అక్కడికి వస్తుంది. హీరో హీరోయిన్ని చూస్తూ ఉంటాడు. హ్యాండ్కి ఉన్న వాచ్లో టెంపరేచర్ నార్మల్ అవుతుంది. డాక్టర్తో నాతో ఒకరు ఉన్నారు, తనని చూసినప్పుడు ర్యాషెస్ అన్నీ పోతున్నాయి, తను నాతో లేకపోతే మళ్ళీ ర్యాషెస్ వస్తున్నాయి, తను ఒక మనిషే కాదు అని హీరోయిన్ని వెళ్ళి హగ్ చేసుకుంటాడు. హీరోయిన్తో ఇదంతా నీ వల్లే, నువ్వు నాతో ఉండడం వల్లనే ఇదంతా జరిగింది, నీకోసం ప్రపంచంలో ఎక్కువ రోజులు ఉండే బ్యాటరీలు తీసుకొస్తా అంటాడు. నువ్వు నాతో ఉండిపో, నేను చనిపోయే వరకే అని అంటాడు. హీరో బాగా ఎమోషనల్ అయి హీరోయిన్ హెడ్ని కిస్ చేస్తాడు. సైంటిస్ట్ అప్పుడే అక్కడికి వచ్చి హీరోని కొట్టి నీకు ఎంత ధైర్యం ఉంటే కిస్ చేస్తావు, ఎందుకైనా పంపించాను నిన్ను హీరోయిన్ వద్దకి అని అంటాడు. హీరోయిన్ని తీసుకెళ్తుంటే హీరో ఆపేసి తన మాస్టర్ నేను అని అంటాడు. సైంటిస్ట్ తనను తయారు చేసింది నేను అని అంటాడు. వీళ్ళ మధ్య హీరోయిన్ ఎవరితో వెళ్ళాలో తెలియక 5% బ్యాటరీ ఉంది, రీఛార్జ్ చేయడానికి స్టాండ్ బై మోడ్లోకి వెళ్తున్నా అని కళ్ళు మూసుకుంటుంది. సైంటిస్ట్ హీరోయిన్తో నువ్వు ఎందుకు అలా చేస్తున్నా, ఏం రియాక్ట్ అవ్వట్లేదు అని అంటాడు. సరే రీచ్ అయ్యాక నన్ను లేపని హీరోయిన్ నిద్రపోతుంది. ఈ టైంలో నీకు నిద్ర ఎలా పడుతుందని సైంటిస్ట్ అంటాడు. సైంటిస్ట్ వాళ్ళ అన్నయ్య ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. ఇక్కడెందుకు దించావు అని హీరోయిన్ అడిగితే నీ పార్ట్ టైం జాబ్ అయిపోయింది, ఇక నీ లగేజ్ నేను తీసుకొస్తానులే అని వెళ్ళిపోతాడు. హీరో ఏమో ఖుషిగా డాక్టర్కి చూపిస్తూ వీడియో కాల్లో నాకు ర్యాషెస్ ఏం రాలే అని చూపిస్తాడు. ఇంజెక్షన్ లేకుండా ఇలా ఈ 15 ఇయర్స్లో ఎప్పుడు జరగలే, మీరు ఎన్ని డేస్ నుంచి కలిసి ఉంటున్నారు అని అడుగుతాడు. మేము 10 డేస్ నుంచి కలిసి ఉంటున్నామని చెప్తాడు. అయితే మీ మధ్య ఏం జరిగిందో ఎవ్రీ చిన్న మూమెంట్ కూడా గుర్తుంచుకో, అప్పుడే నీ అలర్జీ ఎలా తగ్గిందో తెలుస్తుందని డాక్టర్ అంటాడు. హీరో ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకో సైడ్ సైంటిస్ట్ హీరోయిన్ వాళ్ళ అన్నయ్య ఇంటి వద్ద వదిలి వెళ్ళాడు కదా, అక్కడ వాళ్ళ అన్నయ్యని చూసి హీరోయిన్ దాక్కుంటుంది. తర్వాత హీరోయిన్ వేరే హాస్టల్లో ఉండే ప్లేస్కి వెళ్ళి పార్ట్ టైం జాబ్ అయిపోయింది, నా బెస్ట్ నేను ఇచ్చాను, ఇక దేవుడికే రిజల్ట్స్ అని అంటుంది. హీరో హీరోయిన్కి కిస్ చేయడం గుర్తు వచ్చి అసలు నన్ను ఏమనుకుంటున్నాడు, ఒక రోబోట్ అయితే ఏంటి, నేను మనిషిలాగా కనిపిస్తున్నాను కదా అని అనుకుంటుంది. హీరోయిన్ ఫస్ట్ టైం హీరోని తిట్టడం, తన మీద ఒక రోబోట్ కోపడడం, తన టాబ్లెట్ వేసుకుని ఇబ్బంది పడుతుంటే తనని సేవ్ చేయడం, అంబ్రెల్లా తీసుకొని పక్కనే కూర్చోవడం, కార్లో జోక్స్ వేసుకోవడం అన్నీ గుర్తు తెచ్చుకొని హీరో స్వీట్ మూమెంట్స్ అని నవ్వుకుంటాడు. రౌడీలు ఎలాగో ఒకలా వ్యాన్ని కనిపెట్టేస్తారు. ఈసారి సైంటిస్ట్ని చూసి గుర్తుపట్టి అతడేగా రోబోట్ తయారు చేసే పర్సన్ హాంగ్ బెక్యూ, ఇతని గురించి మన ఫైల్లో ఉందని చూసి మాట్లాడుకుంటారు. సైంటిస్ట్ లోపలికి వెళ్ళి సైంటిస్ట్ టీంతో హీరో AG3తో బిహేవ్ చేశాడు కదా, ఇది చాలా చెడ్డ విషయం అని మాట్లాడుకుంటారు. AG3ని పంపను అంటే పై తను AG3 కాదు జియా అంటే నేను జియానే పంపానని అంటాడు. డాక్టర్ హీరోతో రోబోట్తో ఎక్కువ టైం స్పెండ్ చేయి, జనాలతో ఎలా కలవాలో ప్రాక్టీస్ చేయి, AG3 నువ్వు నా నిధివి అని ఒక నేమ్ బోర్డ్ రాసి పెడతారు. అది హీరోయిన్ చూసి నేను మీ విలువైన నిధిని అని కన్ను కొట్టి మాయమవుతుంది. నెక్స్ట్ సీన్లో KM ఫినాన్షియల్ని చూపిస్తారు. రియల్ CEO అయిన యూచువల్తో పదండి వెళ్ళి డ్రింక్ తాగుదామంటే
ఏమైంది రియల్ అని యూజువల్ అంటాడు. నిన్న నేను మింక్యూని కలిశాను. నన్ను రిజెక్ట్ చేశాడు. కానీ నాలో ఏం తక్కువ అయిందని నాకు తెలియట్లేదు. అయితే యూజువల్ నన్ను పెళ్లి చేసుకో అని అంటాడు. అప్పుడే రియల్కి కాల్ వస్తుంది. హీరో కాల్ చేసి నేను 3 డేట్స్కి ఓకే చెప్తున్నాను. ఒక కిస్ కూడా చేసుకుందాం, తర్వాత పెళ్లి చేసుకుందాం అని అంటాడు. అయితే ఈ వీకెండ్ రెడీగా ఉండని ఓకే సీఈఓ, తర్వాత ఎప్పుడైనా తాగడానికి వెళ్దామని వెళ్ళిపోతుంది. యూజువల్ బాగా సాడ్ అయి వెళ్ళి తన సీట్లో కూర్చుంటాడు. అప్పుడే అందులో వర్క్ చేస్తున్న పర్సన్ వచ్చి శాంటా మేరియా టీమ్ ఎక్కడుందో తెలిసింది అంటే ఎక్కడుందని అడుగుతారు. డైరెక్టర్ కిమ్ వాళ్ళ ఇంటి వద్ద ఉన్నారు అని చెప్తాడు. యూజువల్ బాగా కోపంతో అన్నిటికీ అడ్డు వస్తున్నాడని పెన్ కింద పడేస్తాడు. హీరోయిన్ చేస్తున్న ప్రాజెక్ట్ ఈవెంట్ గురించి అన్ని చూసుకునేది రియల్ని. ప్రాజెక్ట్ బాగుందని సెలెక్ట్ చేస్తుంది. సన్హే హీరోయిన్తో ఎలా అయిపోవా చూడు, ఆ పిచ్చోడు నీతో ఎలా పని చేయిస్తున్నాడు అంటే, కాదు తను చాలా మంచోడు, తనలోని ఇంకో సైడ్ నిన్ననే చూసా, అందరితో ఎలా ఉండాలి అనేది తనకు తెలియదు అని చెప్తుంది. అప్పుడే హీరోయిన్కి కాల్లో సోషల్ కాంట్రిబ్యూషన్ కొత్త హెడ్ మీ ప్రాజెక్ట్ని ఫైనల్ చేశారని చెప్తారు. హీరోయిన్ సన్హే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను హీరో ఇంటికి వెళ్ళి నా వస్తువులు తెచ్చుకుంటాను వెళ్తుంది. హీరోయిన్ ఇంకా రావట్లే అని సైంటిస్ట్తో ఎందుకు రాలే ఈరోజు హీరోయిన్ అని అడుగుతాడు. తన టెస్టింగ్ ఫేజ్ అయిపోయింది, ఇంకా రాదు అని చెప్తాడు. రోబోట్ అని తెలిసి కూడా నువ్వు తనని చెడ్డ చూపుతో చూసావు, తనని కిస్ చేస్తావు అంటే ఆ రోజు సిచ్యువేషన్ మీకు తెలియదని అంటాడు. శాంటా మేరియా టీం కొత్త ఇన్వెస్టర్ దొరికాక వెళ్ళిపోతుంది. మీ మనీ కూడా మీకు ఇచ్చేస్తాం, ఇదే ఫైనల్ అని సైంటిస్ట్ వెళ్ళిపోతాడు. కొత్త ఇన్వెస్టర్తో మాట్లాడుతుంటే శాంటా మేరియా టీం ఫ్రాడ్ చేశారు కదా, వాళ్ళను బ్యాన్ చేస్తారని మా సీఈఓ క్యాన్సిల్ చేశారు అంటే సైంటిస్ట్ జీనియస్ని గుర్తించిన కంపెనీలో నేను వర్క్ చేయను అని అంటాడు. హీరోయిన్ ఇంటికి వచ్చి కాల్ చేస్తే పై ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్ళొద్దు అని అంటుంది. కానీ అప్పుడే అంకుల్ వచ్చి హీరోయిన్ని లోపలికి తీసుకెళ్తాడు. సైంటిస్ట్ టీంలో ఒక పర్సన్ చూసి జియాని తీసుకెళ్తున్నారని చెప్తాడు. హీరోని చూసి హీరోయిన్ దాక్కుంటుంది. హీరో కనిపెట్టేసి నా కోసం వచ్చావని ఫీల్ అవుతాడు. హీరోని కూర్చోబెట్టి హాంగ్బెక్కి మనల్ని విడదీయాలనుకుంటున్నారు, కానీ నువ్వు నా కోసం వచ్చావని ఏడుస్తాడు. సైంటిస్ట్ టీం వాళ్ళకి ఈ చెక్స్ చూపించి సైంటిస్ట్ వాళ్ళ టీంకి ఈ చెక్స్ తీసుకోండి, ఈ మంత్ ఎండింగ్కి 50 మిలియన్ ఇస్తాను మీ రీసెర్చ్కి అంటాడు. కానీ పై అవసరం లేదు, మా డైరెక్టర్ కొత్త ఇన్వెస్టర్ని చూస్తున్నారని చెప్తారు. మీరు దొంగిలించిన AG3ని ఇవ్వండి అని అంటుంది. AG3 నాది అని హీరో అంటాడు. హీరోయిన్తో వాళ్ళు వచ్చేస్తుంటారు నేను తీసుకొని వెళ్ళటానికి. ఎలా కన్విన్స్ చేయాలో నాకు తెలియట్లే అని టెన్షన్ పడుతూ ఉంటాడు. హీరోయిన్ అయితే కుకింగ్ చేయండి అంటుంది. నేను వేరే వాళ్ళ కోసం ఎప్పుడు కుకింగ్ చేయలేదని చెప్తాడు. మీ విలువైన నిధి కోసం కూడా చేయరా అని క్యూట్గా అంటుంది. హీరో ఈ కుకింగ్ బౌల్స్ మా అమ్మ యూజ్ చేసేది, అందరికీ ఫుడ్ పెట్టడం అంటే మా అమ్మకి చాలా ఇష్టం. 15 ఇయర్స్ తర్వాత వీటిని మళ్ళీ యూజ్ చేస్తా అనుకోలేదని అంటాడు. కుకింగ్ చేస్తూ నేను ఎప్పుడు ఒకరికంటే ఎక్కువ కుకింగ్ చేయలేదని టెన్షన్ పడుతూ ఉంటాడు. వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉంటే హ్యాండ్ కట్ అయిపోతుంది, బ్లడ్ వస్తుంది. హీరోయిన్ మీరు ఎందుకు ఇలా టెన్షన్ పడుతున్నారు, కోపంగా ఉన్నారు అంటే నేను నిన్ను కోల్పోవాలని అనుకోవట్లేదని హీరోయిన్ చూస్తూ ఉంటాడు. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.